అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మందా భానుమతి గారు రచించిన మౌనంగానే ఎదగమని అనే నవల ధారావాహిక నుండి 5వ భాగాన్ని వినేద్దాం. డాన్స్కి ఇంకోసారట. మర్నాడు పక్క మీద నుంచి లేవలేకపోయాడు. రికార్డింగ్కి వస్తారా? కోడలు పిలిచింది. నా వల్ల కాదనేశాడు. మళ్ళీ పిలవలేదు. మరీ మంచిదనుకున్నాడు. ప్రతి దానికి తాతయ్య అనే శ్వేత కూడా రమ్మని బలవంత పెట్టలేదు. ఇంకా అంతే. ఇప్పటికి 6 రౌండ్లయ్యాయి. ప్రతిసారి శ్వేత నెగ్గుతోంది. నెగ్గినప్పుడల్లా అభినందనలు. నెక్స్ట్ రౌండ్స్కి తయారవడం. ప్రతి రౌండ్కి ఆహార్యం ఎంచుకోవడం, పాట ఆట ప్రాక్టీస్ చేయటం. అదే లోకం. స్టూడియోకి వెళ్ళినప్పుడల్లా స్కూల్ మాటేంటి? అంతే సంగతులు. క్వార్టర్లీలో బి గ్రేడ్ దిగిపోయింది. కాంపిటీషన్ పెరిగిపోయింది. స్వంత ప్రాక్టీస్ సరిపోదని సలహా ఇచ్చారు ఛానల్ వాళ్ళు. అందులో నిష్ణాతులైన మాస్టర్స్ ని ఇంటికే రప్పిస్తోంది జ్యోతి. ప్రాక్టీస్ అయిపోవచ్చినట్లనిపించి నెమ్మదిగా కిందకి దిగి వెళ్ళాడు నరసింహం. శ్వేతకి పుట్టినరోజు పార్టీకి వెళ్లాలని ఉంది. అక్కడ అందరూ స్టూడియో విశేషాలు అడుగుతూ కంగ్రాచ్యులేట్ చేస్తుంటే ఎంత బాగుంటుంది. తాతయ్య వెళ్ళిపోతారేమో అన్యమనస్కంగా చేస్తోంది. దాంతో తప్పులు. డాన్స్ మాస్టర్ నడుం పట్టుకుని 2 చేతులు పైకెత్తి పట్టుకుని చూపిస్తుంటే నరసింహానికి ఒళ్ళంతా చిరచిరలాడిపోయింది. జ్యోతి ఏమీ పట్టనట్టుగా కూర్చొని చూస్తోంది. తనకే ఇలా ఉంటే కన్నతల్లికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మొత్తానికి అయింది. డాన్స్ మాస్టర్ వెళ్ళిపోయాడు. చెమట తుడుచుకుంటూ శ్వేత పైకి పరిగెత్తి అలాగే పరికిణీ జాకెట్టు వేసుకుని కిందికి వచ్చింది. పద తాతయ్య. శ్వేతను చూశాడు నరసింహం. జుట్టంతా రేగిపోయింది. ముఖం జిడ్డు కారుతూ కళ్ళు మాత్రం మిలమిలా మెరుస్తూ. అలసిపోయినట్లున్న శ్వేతని మళ్ళీ పైకి తీసుకెళ్లి ముఖం కడిగి తలదువ్వి తీసుకెళ్లాడు నిత్యా వాళ్ళింటికి. శాంతి, నిత్యా వాళ్ళమ్మ సాదరంగా ఆహ్వానించింది నరసింహాన్ని. బాబాయ్ గారు, ఇంత ఆలస్యమైందేంటి? పూజంతా అయిపోయింది. పోనీలేండి, తీర్థం ప్రసాదం తీసుకుందరు గాని రండి. డాన్స్ మాస్టర్ వచ్చారా ఆంటీ? నెక్స్ట్ వీక్ రికార్డింగ్ ఉంది, అందుకనే ఆలస్యమైంది. నరసింహం ఏదో చెప్పబోతుంటే శ్వేత అందుకుంది. హాయ్ శ్వేత, రా మా ఫ్రెండ్స్ ను చూపిస్తా. నిత్య తన గదిలోకి తీసుకెళ్ళింది. 10 మంది ఆడపిల్లలు మంచం మీద, నేల మీద, కుర్చీల్లోనూ కూర్చున్నారు. అందరూ నిత్య వాళ్ళ స్కూలే. శ్వేతను చూడగానే సంభ్రమంగా లేచారు. నిజంగా శ్వేతాంబరి వచ్చింది. గదంతా గుసగుసలు. తనే ఎప్పుడూ ఫస్టే అన్ని రౌండ్స్ లోనూ. నిజంగా పాడుతుందా? ఇంత చిన్నగా ఉంది. ఎంత బాగుందో. అందరూ సైలెంట్ గా ఉండండి. దిస్ ఈజ్ శ్వేత, నా ఫ్రెండ్. 2nd గ్రేడ్ చదువుతోంది. నిత్య పరిచయం చేసింది. మన క్లాసే. మళ్ళీ గుసగుసలు. హుష్, మేమిద్దరం పార్క్ లో ఫ్రెండ్స్ అయ్యాం. బోలెడు శ్లోకాలు పద్యాలు నేర్చుకున్నాం. మా తాతయ్య నేర్పించారు. తెలుగు కూడా తప్పులు లేకుండా రాస్తాను తెలుసా? గర్వంగా అంది శ్వేత. మాకు కూడా వచ్చు. మాకు 2nd లాంగ్వేజ్ అది. అందులో గొప్పే ఉంది అన్నట్లు తేల్చేశారు కొంతమంది. అవునా? అయితే ఈ పద్యం చెప్తా రాయండి. భాగవతంలో తనకొచ్చిన ఇందుగలడందులేడని పద్యం చెప్దామనుకుంది శ్వేత. అందులో సున్నాలు సరిగ్గా పెడితే చాలు. కానీ మొదటిసారే ఫైటింగ్ ఎందుకని మానేసింది. కొంతమంది పిల్లలు నోట్లో నుంచి మాట రానట్టు శ్వేతనే చూస్తూ ఉండిపోయారు. నిత్య అందరినీ కలుపుకుని ఆడుకుందామని చూస్తోంది. ఎవరు తన టీవీ ఛానల్లో వస్తున్న సంగతి మాట్లాడరేమిటి? మరీ మబ్బుల్లాగున్నారు. శ్వేత మంచం మీద కూర్చుంది. నిత్య తప్ప అందరూ మంచం మీద నుంచి దిగిపోయారు. కమాన్ యార్, ఏదైనా మాట్లాడండి. శ్వేత చొరవ చూపించింది. నిత్య వేసిన పెయింటింగ్స్ చూసావా? స్టేట్ కాంపిటీషన్ కి పంపుతామని చెప్పారు మా మిస్. ఒక 2 జళ్ళు అంది. వెంటనే నిత్య అందుకుంది. నా పెయింటింగ్ సంగతి ఇప్పుడెందుకు? శ్వేత చాలా బాగా పాడుతుంది తెలుసా? శ్వేతకి ఇప్పుడు నచ్చుతోంది తన గురించి చెప్తున్నందుకు. అవును, నేను చూసా. మీ టీవీలో వస్తోంది కదా. నేను చూడట్లేదు. రాత్రి పడుకున్నాక వస్తోంది కదా. మా అమ్మా నాన్న చూస్తారు. ఒక చిన్నారి కళ్ళు నులుముకుంటూ అంది. కొంతమంది నిత్య దగ్గరున్న బార్బీ బొమ్మలు చూస్తున్నారు. కొంతమంది క్యారమ్స్ ఆడుతున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయారు. ఆ వయసులో పిల్లలకి చాలా మందికి పాటల మీద దృష్టి పోదు. శ్వేత నెమ్మదిగా మంచం దిగి హాల్లోకి వచ్చింది. తాతయ్య కనిపించలేదు. వీధి వరండాలోకి వెళ్ళింది. అక్కడ ఇంకా కొంతమంది తాతయ్యలతో మాట్లాడుతున్నారు. మీ మనవరాలు మీ ఛానల్లో పాడుతోందిట కదా? ఎవరో అడిగారు. డాన్స్ కూడా. శ్వేత దగ్గరగా వెళ్ళి చెప్దామనుకుంది. అవును, మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది? ఇక్కడ నచ్చిందా? మీకు వీలున్నప్పుడు మా ఇంటికి రండి, చెస్ ఆడుకుందాం. నేను కూడా వస్తాననుకోండి. తాతయ్య టాపిక్ మార్చేస్తుంటే శ్వేతకి అస్సలు నచ్చలేదు.
నరసింహానికి శ్వేత గురించి మాట్లాడటం ఇష్టం ఉండటం లేదు. మొదట్లో బాగానే ఉండేది, కానీ ఇప్పుడిప్పుడు అదే లోకమైపోతోంది ఎక్కడికి వెళ్ళినా. తాతయ్య తీరు నచ్చక హాల్లోకి వెళ్ళింది. ఆంటీలు అందరూ కూర్చున్నారు. ఏమ్మా శ్వేత, ఇలాదా? నిత్య కనిపించలేదా? గదిలో ఉంది చూడు, శాంతి పిలిచింది. ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడో చూసినట్లుందే. ఎవరో ఆంటీ. అమ్మయ్య, గుర్తుపట్టేశారు. శ్వేత అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లో నడుస్తోంది. అవునవును, ఈ పిల్లే హుర్రే డాన్స్ లో వస్తోంది. మీ ఛానల్లో ఒక ఆంటీ కనిపెట్టేసింది. ఇట్లా రా అమ్మాయి, లావుపాటి ఆంటీ పిలిచింది. శ్వేతకి హుషారొచ్చింది. తలెత్తి ఆంటీల దగ్గరికి వెళ్ళింది. ఇంత చిన్నప్పుడే అలా ఎలా పాడతావమ్మాయి? నేర్చుకుంటున్నావా? అవునంటీ, 3 years నుంచి నేర్చుకుంటున్నాను. అంటే నీకెన్నేళ్ళు? 7 years ఆంటీ. అవునా? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? పాట పాడమనకుండా ఇవన్నీ ఎందుకు వేస్ట్. శ్వేతకి ఇక్కడ కూడా నచ్చట్లేదు. అంతలో నిత్య వచ్చింది శ్వేతని వెతుక్కుంటూ. రా శ్వేత, హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాం. శ్వేత అప్పుడు మామూలుగా అయి నిత్య దగ్గరికి పరిగెత్తింది. నిత్య వాళ్ళ ఇంట్లో ఉండగానే నరసింహం మనవరాలి మనస్తత్వం ఏ విధంగా మారిపోయిందో అంచనా వేశాడు. అమ్మలు, ఇట్రా, నీకో విషయం చెప్పాలి. ఏంటి తాతయ్య? నిత్యా వాళ్ళ ఇంట్లో ఆంటీలు నన్ను గుర్తుపట్టేశారు తెలుసా? అవునురా, ఆ సంగతే చెప్దామని. చూడు, ఎక్కడికి వెళ్ళినా నిన్ను స్పెషల్గా చూస్తారని అనుకోవద్దు. ఒకవేళ ఎవరైనా అడిగినా అదేం పెద్ద విషయం కాదని చెప్పాలి. అలా చెప్పకపోతే నీకు చాలా గర్వం అనుకుంటారు అందరూ. అదీగాక నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యకపోతే నిరాశ కూడా కలగదు. హ్యాపీగా ఉండవచ్చు తెలుసా? పెద్ద విషయం ఎందుకు కాదు తాతయ్య. మరి అంతమందిలో నేనే ఫస్ట్ వస్తున్నా కదా. నెక్స్ట్ రౌండ్స్ కి వెళుతున్నానా లేదా? అందరూ అది చెప్పకపోతే నాకెలా ఉంటుంది చెప్పు? నరసింహన్ తల పట్టుకున్నాడు. ఈ చిన్ని బుర్రకి ఏ విధంగా చెప్పాలి? రేపు సెలెక్ట్ అవ్వకపోతే తట్టుకోగలదా? ఇలా పాడేవాళ్ళు బాగానే కనిపిస్తున్నారు. తమకంటే శ్వేత ఒక్కతే గాని, పైగా ఈ ప్రోగ్రాం ఒక్కటే జీవితంలో ఉండాల్సింది అన్నట్లుగా కోడలి ఆరాటం. దానికోసం తన ఆఫీసు పనులు మానుకోవడం. ఇటువంటి వాటికి ముందు ముందు చాలా టైం ఉంటుందని ఎలా చెప్పడం? శ్లోకాలు పద్యాలు ఎప్పుడో మానేసింది. ఆటలు సరే సరి. చెస్లో నడకలేనా గుర్తున్నాయో లేదో. పైగా ఈ మధ్యన వేసుకుంటున్న బట్టలు తెలుగు ఛానల్స్ లో తెలుగు తెలుగు అంటారు గాని తెలుగుతనం కనిపించదు ఎక్కడా. యాంకర్లు, న్యూస్ చదివే ఆడవాళ్లు అచ్చ తెలుగు న్యూస్ 3 piece సూట్ వేసుకుంటుంటే ఎందుకు చదవడం? ఏమైనా అంటే మగవాళ్లు పంచలు లాల్చీలు వేసుకుంటున్నారా అని నిలదీస్తారు. కానీ చీరకట్టులో ఉన్న అందం ఏ డ్రెస్ లోనూ ఉండదని చెప్తే అర్థం చేసుకోరు. పైగా ఆడపిల్లలు మగవాళ్ల డ్రెస్సులు వేసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. అదే తీరు చిన్నపిల్లల ప్రోగ్రాముల్లోనూ. పాటకి పర్వాలేదు కానీ డ్యాన్సులను శరీరం కనిపించేటట్లు బట్టలు వేసుకోవడమే కాక ఒళ్ళంతా ఊపులు. తలుచుకుంటేనే కడుపులో తిప్పుతోంది నరసింహానికి. తనతో పాటు ఊరికి వచ్చి అమాయకంగా అన్నెన్ని ప్రశ్నలు అడిగిన శ్వేత కాదు. 6 నెలల్లోనే ఎంత మార్పు! తనేదైనా చెప్పబోతుంటే ఆప్ బోర్ అన్నట్లుగా చూస్తోంది. పైకి అనట్లేదు కాని. తాతయ్య, నేను వెళ్ళొచ్చా? తలూపాడు నరసింహం నిర్వేదంగా. 12 ఎపిసోడ్లలో 4 నెలల్లో అయిపోతుందనుకున్న హుర్రే డ్యాన్స్ ప్రోగ్రాం 8 నెలలైనా అవలేదు. అలా సాగదీస్తున్నారు. గెలిచిన వాళ్ళు ఛాంపియన్ అవుతారట. వాళ్ళకి మాదాపూర్ దగ్గర స్థలం ఇస్తారట. ఫైనల్స్ దగ్గర పడుతున్న కొద్దీ అందరికీ టెన్షన్ పెరిగిపోతోంది. ఎలిమినేట్ చేయాల్సి వచ్చినప్పుడు సస్పెన్స్ పెట్టి అందరికీ తలలు పగిలిపోయేంత టెన్షన్ తీసుకెళ్లి ఈసారికి అందరినీ నెక్స్ట్ రౌండ్స్ కి ప్రమోట్ చేశాం అని చెప్తారు నవ్వుతూ. నరసింహానికి రాను రాను ఆ ప్రోగ్రాం చూడాలంటేనే ఆసక్తి తగ్గిపోతుంది. పైగా డ్యాన్స్ చేసేటప్పుడు శ్వేత వేసే వేషాలు ఇంకా డీప్ గా ఇన్వాల్వ్ అయి చెయ్యాలమ్మా. ఫీలింగ్ బాగా చూపించాలి కదా. బాగా ప్రాక్టీస్ చెయ్యి, పైకొస్తావు అంటూ యాంకర్లు జడ్జీలు ఇచ్చే సలహాలు. అది కూడా క్లబ్ డాన్సులకి. పాలబుగ్గల పసివాళ్ళకి ఇలాంటివి అవసరమా అనిపిస్తోంది. ఇంకా సెమీఫైనల్స్ కి వచ్చే ముందు ఒక రోజు అప్పుడే ప్రోగ్రాం రికార్డు చేసుకుని వచ్చారు శ్వేత, జ్యోతి. వారానికి 4 రోజులు సగం పూటే వెళుతోంది జ్యోతి ఆఫీస్కి. దాంతో ఆర్డర్స్ తగ్గిపోతున్నాయని సురేష్ గొడవ పెడుతున్నాడు. అయినా సరే జ్యోతి కూతురి భవిష్యత్తుకే ప్రాధాన్యం అని వెళ్ళిపోతోంది. శ్వేత విచారంగా ఉన్నట్లు అనిపించింది. నరసింహం గమనించాడు కానీ అడిగితే కోడలు సూటిపోటి మాటలు అంటుందేమోనని మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అత్తయ్య,
శ్వేత గుమ్మంలో నుంచే పిలిచింది. ఏంట్రా అమ్ములు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? లోపలికి రమ్మని చెయ్యి ఊపి అన్నాడు నరసింహం. నన్ను డేంజర్ జోన్లోకి పంపారు తాతయ్య. బోరుమంది తాతయ్య మంచం దగ్గరికి వచ్చి. అయ్యో ఊరుకోరా, అప్పుడే ఓడిపోయినట్టు ఎందుకు అనుకుంటావు? ఎంతమంది ఉన్నారు డేంజర్ జోన్లో? ఇద్దరు తాతయ్య. రేపు కానీ చెప్పరు ఎవరింటికి వెళ్ళిపోవాలో. టై అన్నమాట వెక్కుతూ అంది శ్వేత. నరసింహానికి చాలా బాధ కలిగింది. చిన్న చిన్న పిల్లలు ఎంత నలిగిపోతున్నారు. ఈ ఇద్దరు పిల్లలు రాత్రంతా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేస్తారు. రేపు స్టేజి మీద సంకుల సమరం, అది లక్షలాది మంది చూడ్డం. ఆ తీసేయడం ఏంటో ఇవాళే తీసేయొచ్చు కదా. కనీసం ఒక చిన్నారైనా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఊహు, అలా చేస్తే మరి పొడిగించడం ఎలాగా? అడ్వర్టైజ్మెంట్లు, రేటింగులు అంతా ఒక వలయం. పర్లేదు రాములు, నువ్వు గెలుస్తావు. ఒకవేళ గెలవలేదనుకో, ఏం పోయింది? హాయిగా మనం మళ్ళీ పార్కుకి వెళ్ళొచ్చు. సంగీత మాస్టర్ అడుగుతున్నారు. నీతో పాటు చేరిన వాళ్ళకి కీర్తనలు చెబుతున్నారట. ఎంచక్కా మ్యూజిక్ పరీక్షలకు తయారవ్వచ్చు. డోంట్ వర్రీ. నువ్వు అలాగే అంటావు తాతయ్య. వాళ్ళంతా పార్షియాలిటీ. నేనెంత బాగా పాడానో తెలుసా? నువ్వు ఎప్పుడూ వింటావు కదా. నేను తప్పులు పాడానా ఎప్పుడైనా? మళ్ళీ బోరుమంది. ఒక్కతే పాడటం, కాంపిటీషన్లో పాడటం ఎంతో తేడా ఉంటుందని ఎలా చెప్పాలి ఈ చిన్ని ప్రాణానికి? పోటీల్లో ఎన్నో కోణాలుంటాయి. ఎంతో కష్టపడి నిర్ణయాలు చేస్తారు. నెగ్గితే నా ప్రతిభ, ఓడిపోతే జడ్జీల పార్షియాలిటీ అనుకునే భావం మీ పిల్లల మనసుల్లో నుంచి ఎలా తీసేయడం? శ్వేత తల మీద రాస్తూ ఉండిపోయాడు నరసింహం. నెమ్మదిగా పోటీల గురించి చెప్పసాగాడు. మనకి ఎంత చెయ్యడానికి వీలవుతుందో అంతే చేయగలం. నీ వయసుకి పెద్దవాళ్ళు డ్యాన్స్ చేసినట్లు చెయ్యలేవు కదా. అలాగే పాట కూడా. ఎవరి గాత్రాన్ని బట్టి వాళ్ళు పాడగలుగుతారు. పోటీలన్నాక గెలవడం, ఓడడం ఉంటుంది. ఇందులో ఓడిపోతే ఇంకా లైఫే ఉండదా? ఇంకో దాంట్లో గెలవడానికి ఇందులో పోయిందనుకోవాలి. ఇంకా కృషి చెయ్యాలి. ఒకవేళ గెలిచినా అంతా నేనే అనుకోకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా మనకంటే ఎక్కువ వాళ్ళు ఎందులో అయినా ఉంటూనే ఉంటారు. ఎప్పుడూ అణిగిమణిగి ఉంటేనే అందం. నువ్వు మొదటిసారి పాడిన పాట అర్థం తెలుసా నీకు? ఏం పాటది? అవును, అప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది. శ్వేత గుర్తుకు తెచ్చుకుని ఉక్రోషంగా. ఏం పాటది? గమనించినట్లు అడిగాడు. మౌనంగానే ఎదగమని. ఒక్కసారి పాడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమనే అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకురన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. పాట అంతా భావం ఒలికిపోతుండగా పాడింది. ఎంత మంచి భావం! కదిలిపోయాడు నరసింహం. ప్రతి చరణం ఇంత విశ్లేషణగా వినలేదు ఇంతకు ముందు. భావం అయితే చిత్రని అనుకరించి దింపేసింది కానీ అందులో అర్థం తెలుసుకోలేదు శ్వేత. ప్రతి లైన్కి, ప్రతి మాటకి అర్థం చెప్పి వివరించి ఊరడించాడు. శ్వేత కళ్ళు పెద్దవి చేసి తాతయ్యని చూస్తూ వింది. తెలుగు అధ్యాపకుడు కదా, అందులో అన్ని సంవత్సరాల అనుభవం. మంద్రస్థాయిలో శ్వేతకి మాత్రమే వినిపించేలా తనకి అర్థమయ్యే భాషలో చెప్పాడు. అంతా అయ్యాక శ్వేత తేరుకుంది. తేటపడిన మొహంతో లేచి తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి తేలికైన గౌను వేసుకుని మర్నాడు టైలో పాడపోయే పాట ప్రాక్టీస్ చేసింది. పాట అయ్యాక క్లాసు పుస్తకాలు తీసి హోంవర్క్ ఏం చెయ్యాలో చేసుకుంది. చాలా వెనుకబడిపోయింది. తాతయ్య, ఏంట్రా అమ్మలు, హోంవర్క్ చాలా ఉండిపోయింది. ఎలా? రేపు టీవీ. పర్వాలేదురా, ఆదివారం కూర్చుని చేద్దాం. నేను సహాయం చేస్తా కదా. అంతలా శ్వేత బాధపడుతుంటే జ్యోతి ఒక్క మాట మాట్లాడలేదు. తను కూడా అంతే బాధలో ఉంది మరి. తాతయ్య, నేను గెలిచాను. నెక్స్ట్ రౌండ్స్లోకి వెళ్ళాను. చాలా బాగా పాడానని మెచ్చుకున్నారు. జడ్జిస్ వెరీ గుడ్ అన్నారు తెలుసా? ఎగురుకుంటూ వచ్చింది శ్వేత. వెనుకే ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా జ్యోతి. వెరీ గుడ్ రాములు, కంగ్రాచులేషన్స్. నరసింహం ఎదురొచ్చి శ్వేతకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ తాతయ్య ఏమిటన్నట్లు చూసింది. పాపం ఓడిపోయిన శృతి బాగా ఏడ్చింది తాతయ్య. అప్పుడు నేను మౌనంగానే ఎదగమని పాట పాడాను. అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడేమో శృతి నవ్వింది. నరసింహం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కష్టం మీద ఆపుకున్నాడు. మంచి పని చేశావు రామలు. ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ప్రేక్షకులు అందరూ ఉద్వేగంతో ఏడవడం చూసి మళ్ళీ నరసింహం కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఫైనల్స్ 2 నెలల్లో నడిచాయి. చివరికి నలుగురిని మెగా ఫైనల్స్కి ఎంపిక చేశారు. ఈలోగా శ్వేతకి ఫైనల్ పరీక్షలు దగ్గర పడ్డాయి. హుర్రే డ్యాన్స్ కోసం ప్రాక్టీస్ మానలేదు. బొటాబొటి మార్కులతో 3rd గ్రేడ్కి ప్రమోట్ అయింది. ఆ వేసంగి సెలవులన్నీ మెగా ఫైనల్స్కి తయారవడంతోనే సరిపోయింది.
చివరికి రవీంద్ర భారతిలో అయ్యాయి మెగా ఫైనల్స్. ఒక 9 ఏళ్ల అబ్బాయితో పోటీ చేసి స్వల్పమైన తేడాతో శ్వేత గెలిచింది. కిటకిటలాడుతున్న రవీంద్ర భారతిలో మంత్రి గారి చేతుల మీదుగా శ్వేత మాదాపూర్ స్థలం రిజిస్ట్రేషన్ కాగితాలు అందుకుంది. అందరూ లేచి చప్పట్లు కొట్టారు 5 నిమిషాలు ఆగకుండా. ముందు వరుసలో ఉన్న నరసింహం కూడా లేచి చప్పట్లు కొట్టాడు. తాతయ్యకి తన చేతిలో కాగితాలు చూపించింది శ్వేత. వాటి విలువ తెలియకపోయినా శ్వేత తల్లిదండ్రులని స్టేజి మీదకి పిలిచి పరిచయం చేశారు. జ్యోతిని ఈ విజయం వెనుక ఉన్న శక్తి అని అభినందించారు. శ్వేత అమ్మ చెవిలో తాతయ్య అని అంటూనే ఉంది. జ్యోతి సంతోషంలో వినిపించుకోలేదు. సురేష్, జ్యోతుల ముఖాలు ఆనందంతో ఎర్రగా అయిపోయాయి. శరీరంలో రక్తమంతా ముఖాల్లోకి వచ్చినట్టు. ఆ తర్వాత ఎన్నో కంపెనీలు, ముఖ్యంగా ఆ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వ్యాపార సంస్థలు జ్యోతికి, సెకండ్ వచ్చిన అబ్బాయికి ఎన్నో బహుమతులు ఇచ్చారు. తాతయ్య, కారులో పక్కనే కూర్చున్న నరసింహం శ్వేతని చూశాడు. ఎదిగిన కొద్దీ వదగమనే అర్థమందులో ఉంది. హక్కును చేర్చుకున్నాడు మనవరాల్ని ఆ తాతయ్య. శ్వేత థర్డ్ క్లాసులోకి వచ్చినప్పటి నుంచి టీవీ హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంది. ఆ వేసంగి సెలవుల్లో మాత్రం అన్ని చోట్ల నుంచి ఆహ్వానాలు, చాలా చోట్ల ప్రోగ్రాంలు ఇవ్వడాలు, అంతా హడావుడిగా నడిచింది. మామూలుగా చదువు, ఆటలు. శ్వేతని నరసింహం మళ్ళీ సంగీతం, నాట్యం క్లాసుల్లో చేర్పించాడు. జ్యోతి ఇదివరకటిలాగా ఆఫీస్కి వెళుతూ పనిలో మునిగిపోయింది. సురేష్ వెళ్ళిన చోటికల్లా శ్వేత ప్రోగ్రాం వీడియో తీసుకెళ్ళి అందరినీ అలరిస్తున్నాడు. అంతా బాగా జరిగిపోతున్న సమయంలో ఫోన్ మోగుతుంటే తీయడానికి ఎవరికీ ఖాళీ లేదు. అంతా హడావుడిగా బయటికి వెళ్ళడానికి తయారవుతున్నారు. ఫోన్ మోగుతుండగానే శ్వేత టాటా చెప్పేసి కారెక్కేసింది. సురేష్ వెళ్ళిపోయి గంటయింది. చెప్పుల్లో కాళ్ళు పెట్టి బ్యాగ్ భుజానికి తగిలించి కారు తాళాలు చేతిలో పట్టుకుని ఫోన్ ఎత్తింది జ్యోతి. హలో, కంగారుగా అంది. 9 కల్లా ఒక ప్రముఖ కంపెనీతో అపాయింట్మెంట్ ఉంది. వాళ్ళకి 50 పైగా కంప్యూటర్స్ ఉన్నాయి. మిసెస్ జ్యోతి ఉన్నారా అండి? ఎస్, నేనే. మీరు శ్వేత మదరే కదా? అవును. మీరెవరు? త్వరగా చెప్పండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. శ్వేతకి బోలెడు ఆఫర్స్ వస్తున్నాయండి. చాలా కంపెనీల్లో అడ్వర్టైజింగ్ మోడల్గా, ఒక టీవీ డ్రామాలో రోల్, ఒక చిన్నపిల్లని హీరోయిన్గా పెట్టి ప్రముఖ నిర్మాత రావు గారు సినిమా తీయాలనుకుంటున్నారు. వారు కూడా అడుగుతున్నారు. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్తే జ్యోతికి ఏం సమాధానం చెప్పాలో అర్థం అవ్వలేదు. ఆ ఒక్క ప్రోగ్రాంతో అయిపోతుందనుకుంది. కానీ ఇప్పుడు హలో మేడం, లైన్లో ఉన్నారా? ఆ, మీరు రేపు చేయగలరా? ఇప్పుడు నేను వెళ్ళాలి. ఓకే మేడం, రేపు ఇదే టైంకి చేస్తాను. కారులో వెళుతున్నంతసేపు ఆలోచిస్తూనే ఉంది జ్యోతి. ఇంత మంచి అవకాశం, చైల్డ్ స్టార్, ఓహ్, కానీ సురేష్ ఏమంటాడో? ఈ ఓల్డ్ మ్యాన్ ఛాంపియన్ ప్రోగ్రామ్స్కే నానా గోల చేశాడు. దీనికి ఒప్పుకుంటాడా? సురేష్ వీక్నెస్ ఆయన గారు. ఏదో చేసి ఒప్పించాలి. ఆఫీసులోకి ప్రవేశించే వరకు ఆలోచిస్తూనే ఉంది జ్యోతి. నో, నేను ఒప్పుకోను. అది బాగా చదువుకోవాలి. అంతేకాని సినిమాలు, మోడలింగ్ నాకు ఇష్టం లేదు. సురేష్ హాల్లో అటూ ఇటూ పెద్ద పెద్ద అంగలతో పచారులు చేస్తూ తిరుగుతున్నాడు. రాత్రి జ్యోతి చెప్పినప్పటి నుంచి అతను అసహనంగానే ఉన్నాడు. ఇలాంటి ఛాన్స్ అందరికీ రాదు సురేష్. మనమ్మాయి టాలెంట్ చూసి అసలు మీ ప్రోగ్రాం మూలంగానే దాని చదువు తగలడింది. ఇంకా టీవీ డ్రామాలు, సినిమాలు అంటే ఆ ప్రోగ్రాం మూలానే లక్షలు ఖరీదు చేసే ఫ్లాట్. ఇప్పుడు అది లేకపోతే మనకు జరగదా? చిన్నపిల్ల డబ్బు సంపాదించి ఒక్క డబ్బునే కాదు సురేష్, ఎంత పేరు ప్రతిష్ట, అంత టాలెంటెడ్ గర్ల్ మన అమ్మాయి అంటే మనకెంత గర్వం. అదంతా నాకు అక్కర్లేదు. నా కూతురు ఫ్యాషన్ డాల్ అవ్వక్కర్లేదు. అలా టీవీ వాళ్ళు వచ్చే వరకు జరిగింది వాగ్వివాదం. నరసింహం ప్రేక్షక పాత్ర వహించాడు. ఎవరూ అతని అభిప్రాయం అడగలేదు. శ్వేత మామూలుగానే తయారై స్కూల్కి వెళ్ళిపోయింది. తన వలన ఇల్లు యుద్ధరంగం అవుతోందని తెలియని అమాయకురాలు, ఒక రకంగా అదృష్టవంతురాలు. సురేష్ ఆఫీస్కి అరగంట ఆలస్యంగా వస్తానని ఫోన్ చేశాడు. జ్యోతి ముందే తన పనులు మధ్యాహ్నానికి మార్చుకుంది. మీ టీవీ మార్కెటింగ్ మేనేజర్ 2 అసిస్టెంట్స్తో వచ్చాడు. వస్తూనే గలగలా మొదలుపెట్టాడు. నరసింహం తన గదిలోనే ఉండిపోయాడు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో దూరంగా ఉండటమే మంచిది. నమస్కారం అండి. పాప లేదా? ముక్కంతా సొట్టలు పడేలా నవ్వుతూ అడిగాడు మామ. స్కూల్కి వెళ్ళింది, టైం చూసుకుంటూ అన్నాడు సురేష్. అదేమైనా హౌస్ వైఫా ఈ టైంలో ఇంట్లో ఉండటానికి అనుకుంటూ.
జ్యోతి ఇబ్బందిగా కదిలింది. సురేష్ కొంచెం ప్లెజెంట్గా ఉంటే బాగుండు. మామ అదేమీ పట్టించుకోలేదు. రోజు రకరకాల మనుషుల్ని చూస్తుంటాడు మరి. నిన్న మీకు ఫోన్ చేశాను కదా మేడం, ఏం ఆలోచించుకున్నారు? బ్రీఫ్ కేసులో నుంచి కాగితాలు బయటికి తీస్తూ అన్నాడు. మేమింకా ఏమీ అనుకోలేదండి. పాపని కూడా కనుక్కోలేదు. చిన్నపిల్ల, తనకేం తెలుస్తుందండి? మనమే చూడాలి తన భవిష్యత్తు. ఇదిగో చూడండి, ఒక్కొక్క కాగితము చూపిస్తూ చెప్పసాగాడు. ఇది కైలా కోలా కంపెనీ వాళ్ళు, ఇది కోకో కోలా లాంటిది. ఇచ్చిన ఆఫర్ ఒక నిమిషం అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. 2 లక్షలు ఇస్తామంటున్నారు. మనం కొంచెం బేరం ఆడితే ఇంకా పెంచవచ్చును అనుకోండి. మామ నవ్వు చూస్తుంటే సురేష్కి చెరచెరలాడుతోంది. శ్వేత వయసు పిల్లలు అటువంటి డ్రింక్స్ తాగటం ఏ పేరెంట్స్కి ఇష్టం ఉండదు. దానికి చిన్నపిల్ల చేత. ఇది బ్రిటానియా బిస్కెట్ వాళ్ళది, పర్వాలేదు. ఇది ఫలానా ఫ్లోర్ది. ఇది ఒక మంచి సంస్థ తీయబోతున్న టీవీ మెగా సీరియల్లో. అది చాలా ఎపిసోడ్లు. పాప సీరియల్తో పాటే పెరుగుతూ ఉంటుంది. టీనేజ్ వచ్చే వరకు వీళ్ళు నెలకి. జ్యోతి కళ్ళు పెద్దవి చేసింది ఆ సంఖ్య విని. సురేష్ ముఖంలో మాత్రం ఏం మార్పు లేదు. ఫైనల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మ్యూజిక్ డ్యాన్స్ బేస్డ్ చిత్రాలు తీసే రావు గారు శ్వేత ప్రోగ్రాం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అసలు ఆయన మెగా ఫైనల్స్కే రావాల్సింది, ఫారెన్లో ఉన్నారు. అందుకే సురేష్ ముఖంలో కొద్దిగా మార్పు వచ్చింది. రావు గారు మ్యూజికల్ ఓరియంటెడ్ మూవీ తీద్దామనుకుంటున్నారు. డైరెక్టర్ శ్రీనాథ్ గారు మీ పాప ప్రతి ఎపిసోడ్లోనూ స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం చూసి ఆఫర్ ఇచ్చారు. యాక్చువల్గా పాపను చూశాకే తనకి ఐడియా వచ్చిందట ఆ పిక్చర్కి. ఆయన 2 crores. జ్యోతి సురేష్ ముఖంలోకి చూశాయి. అప్పటికే సురేష్ కనుబొమ్మలు విడిపడ్డాయి. ఆలోచనలో పడ్డాడు. నిజంగా అంత టాలెంట్ ఉందా శ్వేతలో? తను అణచేస్తున్నాడా? పెద్దయ్యాక తనని నిందిస్తుందా? ఏమీ నిర్ణయించుకోలేక అయోమయంగా చూశాడు. మాకు కొంచెం టైం ఇస్తారా? నీరసంగా అంది జ్యోతి. తప్పకుండా మేడం, మీరు రేపు చెప్పొచ్చు. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? నయం, గంటలో చెప్పగలరా అనలేదు అనుకున్నాడు సురేష్. అయ్యో తప్పకుండా, మర్చిపోయాను. ఆయా అన్నీ అమర్చుకుని తయారుగా ఉన్న ఆయా ట్రేలో మంచినీళ్ళ గ్లాసులు తీసుకొచ్చింది. మీ అంటే అర్థం ఏంటో నవ్వొచ్చింది సురేష్కి. కనిపించిన అందరూ మీ టీవీలో అంటూ ఉంటే. ఏం సార్ నవ్వుతున్నారు? వచ్చిన అంతసేపటికి నవ్వు ముఖం పెట్టిన సురేష్ని అడిగాడు మామ. చెప్పాడు సురేష్. అదా, మానస ఇన్నోవేటివ్, మా ప్రొపరేటర్ గారి భార్య పేరు. మా ఛానల్లో అంతా ఇన్నోవేటివ్గా ఉండాలని మీ పాపను చూస్తే తెలియడం లేదు. ఆయా తెచ్చిన వేడివేడి కాఫీ తాగుతూ హాయిగా నవ్వాడు మామ ముక్కు సొట్టలు పడుతుండగా. అమ్మలు, సినిమాలో యాక్ట్ చేస్తావా? రాత్రి భోజనాలయ్యాక హాల్లో కూర్చోబెట్టి అడిగింది జ్యోతి. హోంవర్క్ చేశావా అని అడిగినంత తేలిగ్గా అడుగుతోంది అనుకున్నాడు అటుగా వెళుతున్న నరసింహం. నిజంగానా మమ్మీ? అంతంత కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగింది శ్వేత. నిజంగానే. పొద్దున మీ టీవీ వాళ్ళు వచ్చి అడిగారు. నిన్ను అడిగి చెప్తానన్నాను. ఓ అలాగే మమ్మీ, అందరూ నన్ను చూస్తారు కదా. ఇదివరకుట్లాగే మీ టీవీ ప్రోగ్రామ్స్ అప్పుడు తనని ప్రత్యేకంగా చూడడం, పిల్లలందరూ కొద్దిగా అసూయతో తనని గమనించడం, గెలిచాక వచ్చిన గిఫ్ట్లు అన్నీ గుర్తుకొచ్చి శ్వేత ముఖం వెలిగిపోయింది. రిమోట్ మ్యూట్లో పెట్టి టీవీ ఛానల్స్ దీక్షగా మారుస్తున్న సురేష్ తను కూడా మ్యూట్ అయిపోయి అంతా గమనిస్తున్నాడు. ఇంక మీదే నిర్ణయం అన్నట్టుగా మేడ మీదకి వెళ్ళిపోయింది శ్వేత, తాతయ్య చేత కథ చెప్పించుకోవడానికి. మరి స్కూల్, దాని చదువు మాటేంటి? ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పడుతుంది. సురేష్ మ్యూట్లో నుంచి టాక్లోకి వచ్చాడు. ఇదివరకట్లాగే షూటింగ్ లేనప్పుడు వెళుతుంటుంది. ఇప్పట్లాగే అయ్యాక మళ్ళీ మామూలుకి వచ్చేస్తుంది. ఒకవేళ అస్సలు టైం ఉండకపోతే? సురేష్ వ్యవహారం చిరాకు తెప్పిస్తోంది జ్యోతికి. ఇదేమైనా తనొక్కదానిదేనా? కూతురికి పేరు వస్తే తను మాత్రం ఎంజాయ్ చేయడా? నేనేదో చూస్తానులే. ఇప్పుడు ఢిల్లీ, ఉదయ్పూర్, కేరళ ఇంకా చాలా చోట్ల పిల్లల్ని స్కూల్స్కే పంపట్లేదు తెలుసా? బయటికి వెళితే పెడధోరణులు వస్తున్నాయని. ఈ కాంపిటీషన్ వర్క్డ్ ప్రెజర్స్ తట్టుకోలేకపోతున్నారు పిల్లలు అనుకుంటూ. ఇట్లాంటి హోమ్ స్కూల్స్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతున్నాయి, ముఖ్యంగా ఆడపిల్లలకి. ఈ ప్రేమికుల బాధలు, యాసిడ్ గోలలు చూసి భయపడిపోతున్నారు టీనేజ్ ఆడపిల్లల పేరెంట్స్. అంత టైం పిల్లల కోసం గడపడానికి చాలా ఓపిక, సహనం కావాలి. అందులో ఆఫీస్ పని. జ్యోతి స్వభావం తెలిసిన సురేష్ సందేహంగా అన్నాడు. నేను ఆఫీస్కి ఇంక రాను. ఫుల్ టైం శ్వేతతోనే గడుపుతాను. దానికి ఏజెంట్ లాగా అన్నమాట. అన్ని చోట్లకి తన కూడా వెళతాను. మనం ఫ్రెష్ ఎంబీఏని అపాయింట్ చేద్దాం.
నేను చేసే పని చూడటానికి. సరే, నువ్వు అంతలా చెప్తుంటే నేనేమంటాను? అయిష్టంగానే ఒప్పుకున్నాడు సురేష్. 5వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.